తాగాలి తాగుతూ తూలాలి తూలుతూ తాగాలి తాగుతూ ఉండాలి మత్తులో కిక్కెక్కించ. సిచ్యువేషన్ డేంజర్గా ఉంది. మీ ఫోటోలు డీటెయిల్స్ పోలీసులకు దొరికాయి. ఇంకా అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. హలో, గుద్దేసి వెళ్ళిన బండిని ఎలాగైనా కనిపెట్టాలి సార్. అంతా త్వరగా ముగించాలి. అంతకుడు మనకన్నా షార్ప్ గా ఉన్నాడు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వాట్ బ్లడీ గుడ్ మార్నింగ్. ఇది నాకు మంచి గుడ్ మార్నింగ్ అనిపించడం లేదా సార్ అక్వేష్ ని త్వరగా పట్టుకుంటాం సార్. అన్ని వైపులా వలవేసి ఉంచాం సార్. నువ్వు గాలించి ఏం చేస్తావేంటి? ఈ డైలాగులన్నీ మీడియా ముందుకు వెళ్ళి మాట్లాడు, నా దగ్గర కాదు. సార్ నీ చుట్టూ జరిగే సంఘటనలు కూడా నీకు తెలియకుండా ఉన్నాయంటే మేక్ ఏ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ అండ్ గెట్ బ్యాక్ టు మీ. డు యు గెట్ మీ? సార్. రేయ్, తిన్నగా చూసి బండి నడుపు. ఈ ఫోన్ లాక్ అయిపోయింది, లాక్ ఓపెన్ చేయాలి. అలాగే డిస్ప్లే కూడా బాగు చేసి ఇవ్వండి. సార్ హాఫ్ అన్ అవర్ పడుతుంది సార్. ఏంటిది? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది? వాంగ్మూలం ఎక్కడుంది? సహజన అసలు ఏం జరుగుతోంది? ఒక వారంలో 4 హత్యలు, అందులో మీరు వెతుకుతున్న 2 వ్యక్తులు. అసలు ఇది ఏంటిది? ఏం జరుగుతోంది? అలా నిలబడి చూడకుండా వెళ్ళి రిపోర్ట్ కాపీ తీసుకురా. వెళ్ళావు. ఆ ఫోన్ ఎవరో చూడు. హలో, ప్రస్తుతం దీన్ని ఎవరికి షేర్ చేయొద్దు. నువ్వు ఒక పని చేయి, వీళ్ళని త్వరలో స్టేషన్కి రా. ఓకే సార్. సార్ ఏంటో చెప్పు. ఎస్ఐకి ఒక వైటల్ ఎవిడెన్స్ దొరికిందట. ఎక్కడే? నీ హస్బెండ్ ఎక్కడున్నాడు? ఇక ఎప్పుడైనా నీ శబ్దం కానీ నీ హస్బెండ్ శబ్దం కానీ డోర్ బయటకు వినిపించిందంటే ఇద్దరిని నేను చంపేస్తాను. అర్థమైందా? ఇప్పుడు సైలెంట్ ఉన్నావు. దట్స్ ఇట్. ఇట్స్ ఎ సాల్వ్డ్ ఎవిడెన్స్. అతన్ని వెంటనే తీసుకురండి. అనిల్, గుడ్ జాబ్. థ్యాంక్ యూ సార్. సార్ పని సంగతి చూడు. దీంతో ఇలా క్లియర్ గా ఉందిగా? ఇది చాలు. అతన్ని తీసుకురండి. ఐ విల్ ఇన్ఫార్మ్ ద డీజీ. సార్, సిటీ సర్కిల్లోనే 7 రోజుల్లో 4 హత్యలు జరిగాయి. ఇప్పుడు మీరు పెట్టిన ఈ ప్రెస్ మీట్ ప్రజల్ని మభ్యపెట్టడానికా? సార్, ఎవరా హంతకుడు? సార్, అసలు ఈ హత్యలు ఎందుకు చేశాడు? సార్, హత్య చేసిన వాడు నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. సార్, నిజానికి ఈ హత్యకు గురైన ఫ్లాట్ కాంప్లెక్స్ లోనే హంతకుడు కూడా ఉన్నాడు.
వాడికి సంబంధించిన ఎవిడెన్స్ మొత్తం మేము కలెక్ట్ చేస్తున్నాం. కానీ ఈ మర్డర్కి సంబంధించిన మోటివ్ ఏంటన్న విషయం ఇప్పుడు మేమేమీ చెప్పలేం. వి విల్ ఇన్ఫార్మ్ యూ లేటర్. ఈ హంతకుడి ఫోటో ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఏర్పాట్లు చేశాను. మీరు దయచేసి పోలీసులకు కోఆపరేట్ చేయండి. థ్యాంక్ యూ. రూబిన్ స్నేహాలను చంపిన హంతకులు దొరికారు. రూబిన్ వాళ్ళ పక్క ఫ్లాట్ లోనే తను కూడా ఉంటున్నాడు. హంతకుడు ఐడీలో పనిచేస్తున్నట్టుగాను మాదక ద్రవ్యాలకి బానిసైనట్టుగాను తెలుస్తోంది. ఏంటి టీ తాగడం లేదు? ఏం లేదు, ఏదో ఒకటి మిస్ అవుతుంది. హంతకుడిని కనిపెట్టారుగా, ఇంకా ఎందుకు అదోలా ఉన్నారు? ఆ కేసు గురించే. ఆ కేసు ఏమైంది? పర్వాలేదు, నాతో చెప్పు. ఒక లేడీగా నేను తప్పకుండా ఏదో ఒకటి ఆలోచిస్తాను. జార్జ్ మత్తు పదార్థం తీసుకున్నాడు, కానీ తను ఎవరిని హత్య చేసినట్టు ఆ వీడియోలో రికార్డ్ అవ్వలేదు. జార్జ్ రూబన్ ఫ్లాట్ నుంచి బయటికి వచ్చి తన ఫ్లాట్కి వెళ్ళడానికి ముందు అతను ఎవరినో తిడుతున్నట్టు ఆ వీడియోలో చూడొచ్చు. ఇక్కడే నిలబడ్డావు, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడ నుంచి పోరా. అలా జరిగినట్టయితే అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఎందుకు ఆపోజిట్ ఫ్లాట్ లో జరిగిన హత్య గురించి ఎవరితోనూ చెప్పలేదు. ఖచ్చితంగా ఆ వీడియో తీసిన వ్యక్తి ఆ హత్యని చేసి ఉండాలి. రాంగ్ వేలో వచ్చిన ఒక లారీ వాళ్ళు ప్రయాణించిన ఓమ్ని వ్యాన్ ని కావాలనే గుద్దారు. అక్కడ దొరికిన ఎవిడెన్స్ ప్రకారం అది క్లియర్ గా తెలుస్తోంది ఎవరి కోసం ఆ లారీ డ్రైవర్ అలా చేశాడు. ఆ వీడియోలో జార్జ్ ఆ టీపాయ్ని గట్టిగా కొట్టినప్పుడు గాయం ఏర్పడి కత్తిలో రక్తం కారి ఆ కత్తి కింద పడడం వీడియోలో తెలుస్తోంది. అలాగైతే స్నేహాన్ని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి తన చేతిలో ఉన్న కత్తి కాదు. అయితే స్నేహాన్ని చంపింది ఎవరు? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే హంతకుడు. అవును, హంతకుడు ఇంకా ఎక్కడో దాక్కుని ఉన్నాడు. అనిల్ సార్, చనిపోయిన రౌడీల కాల్ లిస్టు, ఇంకా స్నేహ రూబన్ వాళ్ళ కాల్ లిస్టు, దానికి సంబంధించిన సైబర్ డీటెయిల్స్ రేపు పొద్దున కల్లా నా టేబుల్ మీద ఉండాలి. సరే సార్. ఓకే ఓకే. అనిల్. సార్. ఆ ఫ్లాట్ లో ఉన్న అన్ని ఫ్యామిలీని ఎంక్వైరీ చేయాలి. రోగన్, రీనా, కిరణ్, అంజలి వాళ్ళ గురించిన డీటెయిల్స్ కావాలి. రూబన్ మనస్తత్వం చూస్తుంటే అతను ఏ అమ్మాయిని వదిలిపెట్టాడు. అందులో ఒక నంబర్ రూబన్ ని బ్లాక్ చేసింది. అలా ఎందుకు బ్లాక్ చేశారో తెలుసుకోవాలి. ఇంకొక నంబర్ రూబన్ కాంటాక్ట్స్ నుంచి మిస్ అయ్యింది. అలా ఎందుకు మిస్ అయ్యిందో మనం తెలుసుకోవాలి. సార్, ఈ లిస్ట్ లో చాలా మంది నెంబర్స్ ఉన్నాయి. సో అప్పుడు మనం అందరినీ అనుమానించాలి కదా. మనం ముందు ఫ్లాట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. రోగన్ లేరా? లేరు సార్, బయటికి వెళ్ళారు. మీకు రూబన్, స్నేహ హత్య గురించి ఇంకేమైనా ఇంతకు ముందు చెప్పిన దానికన్నా చెప్పడానికి ఏమైనా ఉందా? లేదు సార్, ఇంకేం లేదు. మీ రెండు ఫ్యామిలీస్ ఎలా ఉండేవారు? ఎప్పుడూ ఒకసారి కనిపించేవాళ్ళు, కానీ ఫ్యామిలీ సైడ్ ఎలాంటి కాంటాక్టు లేదు. ఫ్యామిలీకి కాంటాక్ట్ లేకపోవచ్చు, కానీ మీకు రూబన్కి సంబంధం ఉంది కదా. రూబిన్ తోట నాకెలాంటి సంబంధం లేదు. నేను అతనితోటి మాట్లాడేదాన్ని కూడా కాదు. ఇలా అడిగితే చెప్పరు సార్. మనం ఇవన్నీ స్టేషన్కి తీసుకెళ్తేనే చెప్తారు. అలాగే అతన్ని తీసుకెళ్తాం. సార్ ప్లీజ్ సార్, నేను చెప్తాను. నేను రూబెను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. ఎప్పటి నుంచి? ఇక్కడికి వచ్చినప్పటి నుండి. ఆ తర్వాత? ముందు నేను గమనించుకోలేదు. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా తను. చాలు, ఇక చెప్పక్కర్లేదు, నాకు అర్థమైందిలే. కానీ ఎందుకు తన నంబర్ని కాంటాక్ట్స్ నుంచి బ్లాక్ చేశావు? రూబెన్ హత్య చేయడానికి నెల రోజుల ముందు నాకు ఒక కొరియర్ వచ్చింది సార్.
అందులో మా ఇద్దరి కాస్త ప్రైవేట్ ఫొటోస్ కూడా ఉన్నాయి సార్. రోహన్కి ఆ రిలేషన్షిప్ గురించి తెలియకూడదని నేను అతనితో ఉండే రిలేషన్ని స్టాప్ చేసుకొని నంబర్ని బ్లాక్ చేశాను. అతను నన్ను మోసం చేశాడు సార్. ఈ విషయాలన్నిటినీ రూబెన్ రోహన్తో చెప్తాడని నేను చాలా భయపడ్డాను. అలా భయంతో నేను ఇక్కడ బతుకుతున్నాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. నేను ఎవరిని చంపలేదు సార్. ఇంకేదైనా వివరాలు అవసరమైతే రావాల్సి ఉంటుంది.